టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసేటువంటి బిట్, అదేవిధంగా మనం అనుకున్న ఆన్సర్ ఒకటి అక్కడ రియల్ ఆన్సర్ ఒకటి అయ్యేటువంటి బిట్ ఏదైతుందో ఆ టాపిక్ని ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. అంటే చూడడానికి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఎలా కనబడతాయి అంటే అవి మనకు బహువచనంలో కనబడతాయి. గమనించండి, అవన్నీ ఎలా కనబడతాయి? మనకు బహువచనంలో కనబడతాయి, అంటే ఫ్లూరల్గా కనబడతాయి. కానీ అవి అన్నీ కూడా సింగులర్. సో ఇది మొదటి పాయింట్. అదేవిధంగా ఆ వర్డ్ మనకు ఫ్లూరల్గా కనిపించినప్పటికీ వాటి పక్కన మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తాం. అది ఎలా, ఏంటిది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ గమనించండి, కొన్ని వర్డ్స్ బహువచనంలో ఉంటాయి కానీ అవి ఏకవచనంగానే మనం తీసుకోవాలి. అవి దేనికి సంబంధించినవి అంటే గేమ్స్కు సంబంధించిన పదాలు ఉంటాయి, స్పోర్ట్స్కు సంబంధించిన పదాలు ఉంటాయి, డిసీజ్లకు సంబంధించిన కొన్ని పదాలు ఉంటాయి, బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్కు సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉంటాయి. రైట్, అవి ఒకసారి చూద్దాం, గమనించండి. గేమ్స్కు సంబంధించిన, స్పోర్ట్స్కు సంబంధించిన పదాలు చూడండి. బిలియర్డ్స్ ఉన్నది. సో స్పెల్లింగ్ ఏమున్నది? BILLIARDS ఉన్నది. రైట్. సో ఇక్కడ గమనించండి, బిలియర్డ్స్ అనేటువంటిది ఒక గేమ్ యొక్క నేమ్. లాస్ట్కి ఏమున్నది? ఇక్కడ ఎస్ ఉన్నది. మనం ఏమనుకుంటాం? ఆ బిలియర్డ్స్కి సంబంధించిన ఆటలు అనుకుంటాం, కానీ అలా కాదు. అది సింగులర్ మాత్రమే. ఆ పదము సింగులర్ మాత్రమే. చూడ్డానికి మాత్రం బిలియర్డ్స్ అంటే పెన్ చూడండి, PEN పెన్. దీన్ని బహువచనం చేసినప్పుడు ఏమవుతుంది? PENS రాస్తాం కదా లాస్ట్కు, అంటే చాలా అని చెప్పేటప్పుడు. ఇక్కడ కూడా ఇది చూసి మనం ఏమనుకుంటాం? చాలా అనుకుంటాం, కానీ అది తప్పు. అది సింగిల్ మాత్రమే. అలా గుర్తుపెట్టుకోవాలి. జిమ్నాస్టిక్స్ లాస్ట్కి ఏముంది? ఎస్ ఉంది, కాబట్టి మనం బహువచనం అనుకుంటాం. కాదు, ఇదేంటిది? సింగులర్ మాత్రమే, ఏకవచనమే. అథ్లెటిక్స్ ఉన్నది. సో ఇది కూడా మనం ఎస్ చూడగానే బహువచనం అనుకుంటాం, బహువచనం కాదు. అయితే ఇవి లాస్ట్కు ఎస్ ఉంది కదా అని మనం ఎగ్జామ్లో ఏం చేస్తాం? ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించేస్తాం, కానీ అలా ఉపయోగించకూడదు. అక్కడ ఏం ఉపయోగించాలంటే ఈజ్, వాజ్, హ్యాజ్, హ్యాడ్, డస్, డిడ్. వీటిలలో ఏదైనా ఒకటి మాత్రమే ఉపయోగించాలి. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటిదంటే కొన్ని వర్డ్స్ చూడడానికి ఫ్లూరల్లా కనిపిస్తాయి, కానీ అవి ఫ్లూరల్ కావు, సింగులరే. వాటి పక్కన సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉపయోగించాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. సో అవి అదొక్కటే కాదు, ఇంకా అటువంటి చాలా ఉన్నాయి. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీటి మీద మళ్ళీ మనం బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. సో ఇక్కడ కొంచెం అర్థమైన బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు 100% అర్థమైపోతుంది. నెక్స్ట్, డిసీజ్కు సంబంధించిన కొన్ని పదాలు ఉంటాయి. రైట్, డిసీజ్కు సంబంధించిన కొన్ని పదాలు ఇది చూడండి. మంప్స్ ఉన్నది, లాస్ట్కి ఏమున్నది? ఎస్ ఉన్నది. అది చూడంగానే దాని పక్కన మంప్స్ ఆర్ అని అంటాం, కానీ ఆర్ అనకూడదు. మంప్స్ ఈజ్ అనాలి, లేదంటే మంప్స్ వాజ్ అనాలి, లేదా మంప్స్ హ్యాజ్ అనాలి, మంప్స్ హ్యాడ్ అనాలి, ఏదైనా ఒకటి అనాలి అందులో. కానీ అక్కడ లాస్ట్కి ఎస్ ఉంది కదా అని ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ను మనం వాడకూడదు. అది మనం గుర్తించాల్సింది. మిసిల్స్. ఓకే, ఇక్కడ కూడా లాస్ట్కు ఎస్ ఉంది కాబట్టి అది ప్లూరల్ కాదు, సింగులర్ మాత్రమే. దాని తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. ఇప్పుడు 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. గేమ్స్, స్పోర్ట్స్కు సంబంధించిన పదాలు అంటే బిలియర్డ్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, ఇంకా చాలా ఉంటాయి. మనం ప్రాక్టీస్ బిట్లో ప్రాక్టీస్ చేస్తాం. డిసీజ్లకు సంబంధించి కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా ఫ్లూరల్ కావు, సింగులరే. లాస్ట్కి ఎస్ ఉన్నంత మాత్రం ఫ్లూరల్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది చూడండి, లింగ్విస్టిక్స్ లాస్ట్కి ఎస్ ఉంది కదా అని దాని తర్వాత ఆర్ ఉపయోగించకూడదు, ఈజ్ ఉపయోగించాలి. ఎకనామిక్స్ ఉంది, సో దీని లాస్ట్కు ఎస్ ఉంది కదా అని ఆర్ ఉపయోగించకూడదు, ఈజ్ మాత్రమే ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉపయోగించాలి, అవి మాత్రమే ఉంటాయి. అందులో ఏదైనా ఒకటి మాత్రమే ఆప్షన్లలో ఇస్తాడు, సో దాన్నే మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఫిజిక్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు. సో వీటి తర్వాత మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏది చూడమంటున్నాడు. సో ఫస్ట్ది గమనించండి. ఫస్ట్ది మ్యాథమెటిక్స్ ఆర్ అన్నాడు.
తర్వాత మ్యాథమెటిక్స్ ఈజ్ అన్నాడు, మ్యాథమెటిక్స్ వర్ అన్నాడు, మ్యాథమెటిక్స్ హ్యావ్ అన్నాడు. సో ఇక్కడ గమనించండి, మనకి ఏముండాలి? ఈజ్ కానీ, వాజ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ, డస్ కానీ, డిడ్ కానీ ఉండాలి. సో ఇక్కడ గమనించండి, ఎక్కడుంది అది? ఈజ్ అనేటువంటిది ఇదిగో ఇక్కడ ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో లాజిక్ తెలిస్తే ఇంత ఈజీ, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ వర్బ్. ఫిజిక్స్ డాష్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఇందులో ఉన్నటువంటిది ఏంటిది? ఈజ్. ఇక్కడ ఉంది కదా ఈజ్. సో ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కింద కూడా గమనించండి, ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇక్కడ ఫిజిక్స్ ఉంది కాబట్టి లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి ఆర్ సెలెక్ట్ చేయొద్దు. ఫ్లూరల్కి ఉపయోగించే వర్స్ ఉపయోగించకూడదు, హ్యావ్ ఉపయోగించకూడదు. అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే వాటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ను మాత్రమే ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. చూస్ ద కరెక్ట్ వర్బ్. ఇక్కడ కరెక్ట్ వర్బ్ను సెలెక్ట్ చేయమంటున్నాడు. మిజిల్స్ డాష్ ఏ కంటేజియస్ డిసీజ్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి దాని తర్వాత ఏమొస్తుంది అది అబ్జర్వ్ చేయాలి మనం. అది వర్డ్ను చూసి అది ఫ్లూరల్ అనుకోవద్దు. కొన్ని పదాలు అవి చూడ్డానికి ఓకే ప్లూరల్గా ఉంటాయి. దోస్ వర్డ్స్ సీమ్స్ ప్లూరల్ బట్ దోస్ ఆర్ నాట్ సీమ్స్. దోస్ వర్డ్స్ ఆర్ సింగులర్. దోస్ నౌన్స్ ఆర్ ఓన్లీ సింగులర్. సో దాని తర్వాత కూడా ఏం ఉపయోగించాలి? ఆఫ్టర్ దోస్ వర్డ్స్ వీ యూజ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ. సో హియర్ సి ఆర్, ఈజ్, వర్, హ్యావ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మెజిల్స్ ఈజ్ ఏ కంటేజియస్ డిసీజ్. నెక్స్ట్ బిట్ చూడండి. చూస్ ద కరెక్ట్ వర్బ్. ఓకే, సో ఇక్కడ కూడా గమనించండి, మంప్స్ ఎస్ ఉంది కాబట్టి మనం అలా ఉపయోగించకూడదు. సో ఏం ఉపయోగించాలి? ఇందులో ఉన్నటువంటిది వాడాలి. సో అందులో ఉన్నటువంటిది ఎక్కడుంది? ఇది. సో ఇది మంప్స్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్, రైట్. అథ్లెటిక్స్ ఈజ్ పాపులర్. అథ్లెటిక్స్ ఆర్ పాపులర్. అథ్లెటిక్స్ ఈజ్ పాపులర్. అథ్లెటిక్స్ నెక్స్ట్ వర్ పాపులర్. అథ్లెటిక్స్ హ్యావ్ పాపులర్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏముండాలి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో ఉండాలి. సో ఏముంది? ఈజ్ ఉంది. సో ఇది అథ్లెటిక్స్ ఈజ్ పాపులర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వర్బ్. కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ను చూడమంటున్నాడు. సో జిమ్నాస్టిక్స్ ఉంది. సో దాని తర్వాత ఏమి ఉపయోగించాలి? ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. సో ఈ బిట్ గతంలో అడగడం జరిగింది ఆ విధంగా. సో గమనించగలరు. చూస్ ద కరెక్ట్ వర్బ్, రైట్. సో బిలియర్డ్స్ లాస్ట్కి ఎస్ ఉంది కదా అని మనం గుడ్డిగా వెళ్ళకూడదు. సో రైట్, అవి ఉన్నా అవేంటిది? ఏకవచనం మాత్రమే, అంటే సింగులర్ మాత్రమే. సో వాటి తర్వాత ఈజ్నే ఉపయోగించాలి. ఈజ్ లేకపోతే వాజ్ ఉంటుంది, వాజ్ లేకపోతే హ్యాజ్ ఉంటుంది, హ్యాజ్ లేకపోతే హ్యాడ్ ఉంటుంది, లేదా డస్ ఉంటుంది, డిడ్ ఉంటుంది. అవి మాత్రమే ఉంటాయి. సో వాటిని మాత్రమే మనము ఉపయోగించవలసి ఉంటుంది, రైట్. అది మనం గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వర్బ్. ఎకనామిక్స్ ఇక్కడ ఎస్ ఉంది కదా అని పెట్టకూడదు. ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొని చూద్దాం. చూస్ ద కరెక్ట్ వర్బ్. స్టిక్స్ కాబట్టి అక్కడ ఈజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ వర్బ్. పాలిటిక్స్ లాస్ట్కు ఎస్ ఉంది కదా అని అక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించకూడదు, సింగులర్ మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంకొకటి గమనించండి, లింగ్విస్టిక్స్ ఉన్నది. సో ఇక్కడ ఎస్ ఉంది కదా అని మనం ప్లూరల్ ఉపయోగించకూడదు. సో అక్కడ ఈజ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మిమ్మల్ని ఇంకొక రకంగా కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్ ద కరెక్ట్ వర్డ్ అని ఇస్తాడు, కరెక్ట్ నౌన్. ఓకే, అంటే స్పెల్లింగ్ విషయంలో అడుగుతాడు. గమనించండి, LINGUISTICS కదా, TICS లింగ్విస్టిక్స్. సో దీనికి ఏమి ఇస్తాడు? ఎస్ లేకుండా ఇస్తాడు. తర్వాత ESS అని ఇస్తాడు. సో ఆ విధంగా ఇస్తాడు. సో మనం ఏం సెలెక్ట్ చేయాలి అంటే లాస్ట్కు కంపల్సరీ ఎస్ ఉన్న వర్డ్ సెలెక్ట్ చేయాలి. అంటే లింగ్విస్టిక్ సింగులర్,
లింగ్విస్టిక్ అని ఇస్తాడు. అంటే లింగ్విస్టిక్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద సింగులర్ ఆఫ్ లింగ్విస్టిక్ అని అడుగుతాడు, లింగ్విస్టిక్స్ అని. సో మనం ఏం చేస్తాం, లాస్ట్కి ఎస్ తీసేస్తే సింగులర్ అయిపోతుంది కదా అని అలా చేస్తాం. అలా కూడా అది రాంగ్ అవుతుంది. కాబట్టి వాటికి కంపల్సరీ ఎస్ ఉండాల్సిందే. సింగులర్ చేయడానికి మనము ఎస్ తీసేయడానికి అవకాశం లేదు అని మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి, విచ్ వర్డ్ ఈజ్ ఏ డిసీజ్ కింది వాటిలలో అథ్లెటిక్స్, ఎకనామిక్స్, మిజిల్స్, ఫిజిక్స్. సో ఇది రైట్. సో ఆ విధంగా మనము ఈ లాజిక్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఈ వీడియోకు సంబంధించినటువంటి లాజిక్స్ రైట్. కాబట్టి ఈ మిగిలిన ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లో నాకు పీడిఎఫ్ అని పెట్టండి, నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.